ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులయుండుడి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. లెట్ నథింగ్ మూవ్ యూ, ఆల్వేస్ గివ్ యువర్ సెల్ఫ్స్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్, బికాజ్ యు నో దట్ యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్ వెయిన్. 1 Corinthians chapter 15 verse 58. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు మనము పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు అనే మాటను పౌలు భక్తుడు చాలా రూఢిగా చెబుతున్నాడు. ప్రభు కొరకు జీవించుటలో, ప్రభు కొరకు పనిచేయుటలో, ప్రభు కొరకు మనము యథార్థంగా నడుచుటలో ప్రయాసపడడం ఎప్పటికీ కూడా వ్యర్థం అవ్వదు, అనగా ఉపయోగం లేనిదిగా ఉండదు అని. తప్పకుండా దానికి గాను ప్రతిఫలము వచ్చి తీరుతుంది. ఈ లోకంలో చాలా రకాలైన పనులు వ్యర్థమవుతూ ఉంటాయి. ధనము వ్యర్థమవుతుంది, శక్తి వ్యర్థమవుతుంది, ఒక్కొక్కసారి మన యొక్క ప్రణాళికలు వ్యర్థమవుతూ ఉంటాయి. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను వారికి ఉన్నదంతా కూడా అమ్మివేసి చదివిస్తుంటారు కదండి. వారిని హాస్టల్స్ లో చేర్చి స్తోమత లేకపోయినా సరే వారికి కావలసినవన్నీ టైంకి అందజేస్తూ అడిగినవన్నీ కొనిస్తూ ఉంటారు. ఎందుకండి అంటే తమ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అని, తమ బిడ్డలు గొప్పవారు అవుతారని, వారు మంచి ఉద్యోగంలోనో మంచి వ్యాపారంలోనో ఉంటారు అని. అయితే ఈ రోజున మనం చూడవచ్చు, అంతగా చదివిస్తున్నా, ప్రాణాలు పెట్టుకొని తల్లిదండ్రులు జీవిస్తున్నా కొంతమంది యవన పిల్లలు అవేవి పట్టనట్లుగా ప్రేమించామని తమ యొక్క ఫ్యూచర్ ని పాడు చేసుకుంటున్నారు. మద్యానికి, డ్రగ్స్ కి బానిసలై తమ యొక్క మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో తమ తల్లిదండ్రులకు గర్భశోకమును మిగుల్చుతున్నారు. చూడండి, ఎన్నో ఆశలు పెట్టుకొని దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి తమ యొక్క ధనము, తమ యొక్క సమయము, తమ యొక్క ప్రేమ అన్ని వెచ్చించిన తల్లిదండ్రుల కష్టము, సమయము, ధనము అన్ని కూడా వ్యర్థం కాలేదంటారా? ఖచ్చితంగా వ్యర్థమై తీరుతుంది. కేవలం బిడ్డల విషయంలో మాత్రమే నేను ఈరోజు మాట్లాడడం లేదు. ఇంకా చాలా రకాల ఉదాహరణలు మన యొక్క మధ్య ఉన్నాయి. భర్త కోసము భార్య, భార్య కోసము భర్త, తోబుట్టుల వారి కోసం కొందరు, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరందరూ అనేకమైన విషయాలున్నాయి. అయితే వీరందరూ వారి బిడ్డల కోసం, వారి కుటుంబం కోసం, వారి యొక్క సహోదరుల కోసం, సహోదరుల కోసం ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడడం తప్పేమి కాదు, వారిని గూర్చి ఆలోచించడం నేరమేమి కాదు. కానీ దేవుణ్ణి ముందుంచి వారిని దేవునికి అప్పగించి అప్పుడు నీవు ప్రయాసపడితే ఏది కూడా వ్యర్థం కాదు. ఏ విషయంలో నీవు ఆగిపోవు, మోసగింపబడవు, కోల్పోవు. ఈ రోజున బహుశా నీ ధనమో, నీ సమయమో, నీకున్న జ్ఞానమో, నీ సంపదలు, నీ తెలివితేటలు ఎక్కడో వాడి కోసమో, ఎక్కడో వాడి ఎవరి కోసమో ఉపయోగించి దాని వలన ఏమీ పొందుకోలేక పైగా మోసగింపబడుతూ జీవిస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఆయన్ను చేర్చుకొని ఆయనను ముందు పెట్టి ప్రయాసపడు. నీవు పడిన కష్టము ఏది కూడా వ్యర్థం అవ్వదు. బహుశా నీవు దేనికోసమో ప్రయాసపడుతున్నావేమో, ఆత్మలను రక్షించుటకు ముందుకు సాగుతున్నావేమో, నీ బిడ్డలను ఆత్మీయంగా పెంచుట కోసం ప్రయాసపడుతున్నావేమో. అందరూ మోసం చేసి సంపాదిస్తున్నా నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో నీవు యథార్థంగా ఉంటున్నావేమో. నీ భర్త లేదా నీ భార్య పాపం చేస్తున్నా, అక్రమ సంబంధము కలిగి ఉన్నా సరే వారి మార్పు కోసం ప్రార్థిస్తున్నావు తప్పితే నీ యొక్క మార్గాన్ని మార్చుకోలేదేమో. నీవేమి బాధపడకు, నీ ప్రయాస వ్యర్థం
వ్యర్థము కాదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నీవు మార్పును చూడలేకపోవచ్చు, ఇప్పటికిప్పుడు పరిస్థితులు అదుపులోనికి రాలేకపోవచ్చు, కానీ దేవుడు కార్యము చేస్తాడు. నీవు నమ్మిన యేసయ్య ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్య కార్యాలు చేయువాడు. కాబట్టి మనము చేస్తున్న ఆ ప్రయత్నములో స్థిరముగా ఉండాలి, కదలని వారముగా ఉండాలి. ఎవరేమనుకున్నా, ఎన్ని మాటలంటున్నా, నిరుత్సాహపరుస్తున్నా, కాదులే ఇది జరగదులే అని చెబుతున్నా, ఈ లోకమంతా నీకు వ్యతిరేకమైన సరే నీవు మాత్రం నీ ఆసక్తిని విడవద్దు. ఆ ఆసక్తితోనే నీవు ముందుకు సాగాలి. చిన్న ఉద్యోగము, చిన్న వ్యాపారము, చిన్న సంఘము, చిన్న ప్రయత్నమే అని నిరాశ చెందవద్దు. ఆ చిన్న దాంట్లో నీతో పాటు ప్రభు ఉన్నాడు. ఆయనే నీ యొక్క కార్యాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆయనే నిన్ను విస్తరింపజేస్తాడు. ఆయనే నీ కుటుంబాన్ని గడతాడు. ఆయనే నిన్ను మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, మంచి ఆరోగ్యముతో నిలవబెడతాడు. కాబట్టి విశ్వాసముతో, ఆసక్తితో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగు. దేనిని గురించి ఆలోచించకుండా దేవుని పైన ఆధారపడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జాలిగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కానేరదని ఎరుగుదుము అంటున్నావు తండ్రి. అవునయ్యా, మీ యందు మేము పడిన ప్రయాస వ్యర్థము కాదయ్యా. నీతితో, నిజాయితీతో చేసినటువంటి పనులు ఏవి కూడా ప్రభువా అయ్యా మా తండ్రి అయ్యా వ్యర్థము కావునైనా. నీ నామములో తండ్రి అయా మేము చేస్తున్నటువంటి అయా పనులు గాని, మేము చేస్తున్నటువంటి ప్రార్థన కానీ ఏది కూడా వ్యర్థంగా పోదు ప్రభా. మేము చేస్తున్న చిన్న జాబ్ అయినా మాతో పాటు మీరుండి ప్రభా అయా ఆ జాబును మీరు ఆశీర్వదిస్తానంటున్నారు, ఆ చేతి పనులు మీరు ఆశీర్వదిస్తున్నంటున్నారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మరి మేము ఎప్పటికీ కదలని వారముగా స్థిరులుగా ఉండి ప్రభా కార్యాభివృద్ధి యందు ఆసక్తి గలవారవై ఉండడానికి సహాయము చేయండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికర హస్తము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచండి ప్రభా. ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. అవునయ్యా, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రభా. ఆ బలహీనతను అంతటిని తీసివేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి. ప్రేమను విస్తరింప చేయండి అయా. శాంతిని, సమాధానాన్ని అయా మరి తండ్రి ఐక్యతను దయచేయండి నా ప్రభా. అయా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఒకరినొకరు గౌరవించుకునేటువంటి మనస్సును వారికి దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయా ఆ యొక్క ఎగ్జామ్ లో వారికి తోడై ఉండండి ప్రభా. మీ జ్ఞానం చేత వారిని నింపండి. వారు అనుకున్న జాబు వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి అయా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి యొక్క తండ్రి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. బిజినెస్ లో ఎటువంటి నష్టాలు లేకుండా ప్రభా లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరుండి న్యాయములు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. వారి యొక్క ప్రయాణం అంతటిని అయా మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. క్షేమాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యవంతులుగా తల్లిని, బిడ్డను తండ్రి క్షేమకరంగా ఉండులాగున సహాయం చేయండి తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు మీ చిత్తములో వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవ్వన బిడ్డలు ప్రభా యవ్వన వయస్సులో అయా ఎటువంటి మరి తండ్రి పాపమునకు గాను మరి
చెడు వ్యసనాలకు గాను ప్రభా వారు ఎడిక్ట్ అయిపోకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి హృదయాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అధికారులందరినీ కూడా మీరు దీవించండి అయా. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను, తెలివిని వారికి ప్రసాదించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని తండ్రి మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో అయా, ప్రతి ఒక్క బిడ్డ హృదయము ఎరిగిన దేవుడవు ప్రభా అయా. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అంటున్నావు ప్రభా అయా. మరి తండ్రి వారు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి అయా. మీరే వారికి తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి అయ్యా. మీ యొక్క కృప నా బిడ్డల పైన కుమ్మరించండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి మీ యొక్క పరిచర్యను చేస్తున్నారో, సువార్థికులుగా ఉన్నారో, మిషనరీస్ గా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి. మీ సువార్త చేస్తుండగా ప్రభా అనేక ఆత్మలు ప్రభా అయా మరి రక్షింపబడులాగున సహాయం చేయండి తండ్రి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి యొక్క పరిచర్యను నిరంతర ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. వారి కుటుంబాలను దీవించండి. వారి అవసరతలను తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండి నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.